హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో నుంచి మనకి రెండు మొబైల్స్ అయినా లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఒప్పో K13 టర్బో 5G మొబైల్, ఒప్పో K13 టర్బో ప్రో సిరీస్. ఈ టూ మొబైల్స్ అయినా లాంచ్ చేశారు. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో K13 టర్బో ప్రో మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ లో మనకి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మొబైల్ మనకి ఇన్బిల్ట్ ఫ్యాన్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఆల్సో ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్ డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో, స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్ ప్రాసెసర్ తో, AMOLED డిస్ప్లే తో, 7000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో 1.5 కి రెజల్యూషన్ తో విత్ AMOLED డిస్ప్లే తో వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చి 1600 nits తో వస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి వైడ్ L1 సపోర్ట్ ఉంది అండ్ HDR10+ కోడ్ సపోర్ట్ ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ ని మీరు HD కంటెంట్ లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ మన సెకండరీ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆల్సో మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ తో వస్తుంది. మన బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకొని 4K వీడియోని 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 1080p వీడియోని 240 FPS లో స్లో మోషన్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p వీడియోని 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్ తో 4 nm తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.2 GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. ఇది మనకి ఆక్టా కోర్ CPU ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి ఇన్బిల్ట్ ఫ్యాన్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో 7000 mAh అల్ట్రా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేశారు. ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ మొబైల్లో మన గేమ్స్ ప్లే చేసినప్పుడు ఈ మొబైల్లో ల్యాగ్ అవడం కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ అవడం కానీ అలాంటి ఏం జరగవు ఫ్రెండ్స్. మీరు 120 FPS లో కూడా గేమ్ అనేది స్మూత్ గా ప్లే చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ల్యాగ్ లేకుండా గేమ్ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ లో మనకి యూజ్ చేసిన ఫ్యాన్ కూడా దాని యొక్క బ్లేడ్ థిక్నెస్ వచ్చి 0.1 mm థిక్నెస్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఫ్యాన్ కూడా మనకి హైయెస్ట్ స్పీడ్ వచ్చి 18,000 RPM స్పీడ్ తో తిరగలదు ఫ్రెండ్స్. ఈ మొబైల్ లో మనకి యూజ్ చేసిన ఫ్యాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఆ కూలింగ్ ఫ్యాన్ అనేది మనం మొబైల్ హీట్ ఎక్కినప్పుడు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ మన హాల్ లో ఉంచుకున్నా సరే ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ అయ్యి మన గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా మల్టీ టాస్కింగ్ వర్క్ చేసేటప్పుడు కానీ ఆటోమేటిక్ గా అదే రొటేషన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రొటేషన్ అవడం వల్ల ఏంటంటే ఈ మొబైల్ నుంచి వచ్చే హీటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. లోపల మనకి మంచి కూలింగ్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీని వల్ల ఏంటంటే మొబైల్ అనేది హీట్ అవ్వడం కానీ, ల్యాగ్ అవ్వడం కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగవు ఫ్రెండ్స్. ఈ మొబైల్ లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్ ఇదే ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి IPX6, X8, X9 వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. దీనిలో మనకి డస్ట్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ అనేది లేదు ఫ్రెండ్స్. అయితే మనకి ఈ మొబైల్ అనేది వాటర్ లో పడిపోయినప్పుడు 1.5 మీటర్ డెప్త్ వరకు 30 minutes వరకు ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 360 degrees ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ తో వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మొబైల్ కింద పడిపోయినప్పుడు లోపల ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 8GB RAM 250GB స్టోరేజ్ ఒకటి, 12GB RAM 250GB స్టోరేజ్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది తీసేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.0 తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మన ఈ మొబైల్ ఒక నార్మల్ యూజర్ అయితే 2 days అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒక హెవీ యూజర్ కి అయితే 1 day అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 5G కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 13 5G బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో బ్లూటూత్ వర్షన్ 5.1 మీద రన్ అవుతుంది. మనకి Wi-Fi 5, Wi-Fi 6, Wi-Fi 7 కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ యొక్క వెయిట్ విషయానికి వస్తే 208 grams తో వస్తుంది. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ విషయానికి వస్తే 8.3 mm థిక్నెస్ సైజ్ తో వస్తుంది. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ColorOS 15 ఆండ్రాయిడ్ వర్షన్ 15 తో వస్తుంది. అండ్ ఆల్సో మనకి 2 years వరకు OS అప్డేట్స్ వస్తాయి, 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్.
ఈ మొబైల్ మనకి 3 కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మిడ్ నైట్ మ్యావరిక్, సిల్వర్ నైట్, పర్పుల్ ప్యాంటమ్ ఈ 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే 37,999 రూపాయలకి వస్తుంది. అదే మనకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే 39,999 రూపాయలకి వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.